నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జగదాంబ సెంటర్లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇల్లందు డీఎస్పీ చంద్రబాను ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రబాను, సిఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐ సందీప్ తదితరులు పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు నెంబర్ ప్లేట్స్ సరిగా వాహనదారులకు జరుగుతూ కౌన్సిలింగ్ ఇచ్చి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాను మాట్లాడుతూ కొత్త చట్టాలపై వాహనదారులకు అవగాహన కలిగి ఉండాలని, సరైన పత్రాలతో వాహనాలు వినియోగించుకోవాలని సూచించారు. డిసెంబర్ నెలలో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే పరిస్థితులు చూస్తుంటామని, అటువంటి పరిస్థితులు లేకుండా వాహనదారులంతా జాగ్రత్త వహించాలని డీఎస్పీ తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్త పాటిస్తూ ప్రమాదాల నివారణలో బాధ్యత వహించాలన్నారు. గంజాయి, డ్రగ్స్, మత్తు మందులపై సైబర్ నేరాలపైన అవగాహన కార్యక్రమాన్ని ఇల్లందు జగదాంబ సెంటర్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఇప్పుడు మన ఇల్లందు డిఎస్పీ గారు వచ్చారు. ముఖ్య అతిథిగా మీ నుంచి మాట్లాడి మీ గురించి మంచి విషయాలు చెప్పడానికి వచ్చారు. యాక్సిడెంట్ల గురించి, సైబర్ నేరాల గురించి, అదేవిధంగా మాదక గురించి సార్ మీకు సవినయంగా మంచిగా అర్థమయ్యేట్టు చెప్తారు. అందరూ దయచేసి అర్థం చేసుకుని మీరు దాన్ని దానివల్ల తెలుసు కదా, దేశంలో లేని రోగాలన్నీ వస్తున్నాయి. ఒక క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయితే చనిపోయేదాకా వదిలిపెట్టదు. క్యాన్సర్కి తెలుసు కదా మనకు ఎలాంటి రోగాలు వస్తాయి, ఎలాంటి ఇది వస్తుందని చెప్పేసి. ఇక తంబాకు అంటే ఏమంటారు, దానికి పొగాకు అనేది కంప్లీట్గా బ్యాన్ చేసింది. మీకు సిగరెట్ మీద, బీడీల మీద కూడా గుర్రె బొమ్మలు ఇది అది వేసి వేస్తున్నారు. అయినా కూడా తాగుతున్నారు. అంటే అందరు తాగట్లేదు, కొంతమంది తాగుతున్నారు. ఆ కొంతమంది కూడా మనం ఎలాగో భోజనం చేస్తాం కదా, అన్నం తింటున్నాం కదా, వాడు తింటే వీడు తింటాడు. మరి సిగరెట్ ఎందుకు ఎక్స్ట్రా? ఇది వదిలిపెడితే పోతుంది కదా, కానీ వదిలిపెట్టారు. దానికి తోడు ఇంత తంబాకు నోట్లో వేసుకుంటుంటారు. ఆ తంబాకు ఎంత డేంజరో తెలుసు కదా. ఎప్పుడైనా తిన్నారా మీరు? పాన్లో ఏదో పాన్ అంటారు కదా, అని ఆ పాను కొద్దిగా వేసుకుంటే వేస్తేనే కళ్ళు బర్రం తిరిగి కింద పడిపోతుంది. మరి ఈ మోతాదులో వేసుకొని నోట్లో పోతుంది. ఇది కూడా ఎంత డేంజరో చూడండి. గాంజా అయిపోయింది కదా, గాంజాది అయిపోయింది. గాంజా కొద్దిగా నిర్మూలించండి. గాంజా మన ఏరియాలో లేదు. ఉన్నా కూడా ఒక 4-5 కేసులు పెట్టాం. అంత కొద్దిగా సైలెంట్ అయిపోయింది. ఇంకా యూత్ పిల్లలు ఎక్కడైనా తాగినట్టు ఏమైనా ఉంటే మాత్రం వెంబడే ఇంటిమేషన్ ఇవ్వండి, కట్టేస్తాం. అట్లాగే సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి. తెలుసు కదా, సైబర్ నేరాలు అంటే నీకు ఉద్యోగం ఇప్పిస్తా, నీకు లాటరీ ఇప్పిస్తా, లాటరీ వస్తుంది, లేకపోతే నీకు ₹1,00,000 కడితే రోజుకు ₹1000 ఇస్తా, ఇది అది అని చెప్పేసి మాయ మాటలు చెప్పేసి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.